ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇలా రకరకాల జంక్ ఫుడ్స్ మార్కెట్లో అందుబాటులోకి రావడం జరిగింది ఈ రోజు. అందుకు తగ్గట్టుగానే జనం కూడా తల పగలగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏంటి, ఆరోగ్యం చెడగొట్టుకోవడానికి ఏ జంక్ ఫుడ్ అయితే ఏంటి అనుకుంటూ వీటిని తినడానికి అలవాటు పడిపోతూ వాటిని అలవాటు చేసుకుంటూ ఉన్నాం మనం. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ని అప్పుడప్పుడు తిన్నా కూడా మన హెల్త్ పూర్తిగా పాడైపోయే ప్రమాదం అయితే ఉంటుంది. అటువంటిది ఇప్పుడు మనం ఈ జంక్ ఫుడ్స్ ని పూర్తిగా అలవాటు పడిపోవడం చాలా దురదృష్టకరమైన సంగతినే చెప్పుకోవచ్చు. మన శరీరం వద్దని మొత్తుకుంటున్నా కూడా మైండ్ మాత్రం జంక్ ఫుడ్స్ ని కోరుకుంటూనే ఉంటుంది. సగానికి సగం అనారోగ్యాలకు ఇదే కారణభూతమై ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మనకు తెలియకుండానే మనం ప్రతిరోజు తినేటువంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏంటి అనే వివరాల గురించి ఇప్పుడు క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సాధారణంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే సోడియం, షుగర్స్, అట్లానే ఫ్యాట్, మైదా, అలాగే కొన్ని రకాల కెమికల్స్ వంటివి ప్రధాన ఇంగ్రీడియంట్స్ గా ఉన్నటువంటి ప్యాకేజ్డ్ ఆహారాలను మనం ఈ కోవలో కింద చెప్పుకోవచ్చు. వీటిలో మనకు అవసరమైనటువంటి పోషకాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు చిన్నపిల్లలను ఆకర్షించడానికి రకరకాల చాక్లెట్స్ మనకి షాపులో కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం వాటిలో 100 గ్రాములలో 6 గ్రాములకు మించి షుగర్, 8 గ్రాములకు మించి ఫ్యాట్స్ ఉండకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి ఈ చాక్లెట్ లో ఉండాల్సిన దానికంటే షుగర్, ఫ్యాట్స్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటున్నాయి. 100కు కేవలం 6 గ్రాముల షుగర్ లిమిట్స్ అయితే ఇక్కడ 41 గ్రాముల షుగర్స్ ఉన్నట్లు మనకు కనిపిస్తున్నాయి. ఇక ఫ్యాట్స్ విషయానికి వస్తే 8 గ్రాములు ఉండాల్సినటువంటి చోట్ల 30 గ్రాములు ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. అందుకే దీన్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహమే అక్కర్లేదు. అలాగే ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ చాక్లెట్లలో 100కు దాదాపుగా 45 గ్రాముల షుగర్స్ ఉన్నట్లుగా ఉంది. ఇక ఫ్యాట్స్ కూడా 25 గ్రాముల పైన కనపడుతున్నాయి. ఈ చాక్లెట్లు కూడా స్కూల్ కి వెళ్ళేటువంటి పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉండడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ఇది కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనలో చాలా మందికి బిస్కెట్స్ తినే అలవాటు ఉంటుంది. మరి కొంతమందికి టీతో పాటు 2 బిస్కెట్లు ఉంటే టీ తాగినట్లుగా ఉంటుంది. ఇక చిన్నపిల్లలు అయితే ఒకేసారి ఒక ప్యాకెట్ బిస్కెట్ కావాలని మారం చేస్తూ ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం బిస్కెట్స్ లో 100 గ్రాములకు 6 గ్రాముల మించి షుగర్స్ ఉండకూడదు, అట్లానే 8 గ్రాములకు మించి ఫ్యాట్స్ అనేవి ఉండకూడదు. అలాగే 250 మిల్లీగ్రాములకు మించి సోడియం కూడా ఉండకూడదు. కానీ ఇప్పుడు మీకు కనబడుతున్నటువంటి ఈ బిస్కెట్స్ మనం రెగ్యులర్ గా తింటూనే ఉన్నాం. వీటిలో 6 గ్రాముల షుగర్స్ ఉండాల్సిన చోట్ల దాదాపుగా 23 గ్రాముల షుగర్స్ కనపడుతున్నాయి. అలాగే 250 మిల్లీగ్రాముల సోడియం ఉండాల్సిన చోట దాదాపుగా 940 మిల్లీగ్రాముల సోడియం కనబడుతుంది. అలాగే 8 గ్రాముల ఫ్యాట్స్ ఉండాల్సిన చోట మనకు 22 గ్రాములు కనపడుతుంది. అన్ని లిమిట్స్ ను దాటిపోయి ఉండడం వలన దీన్ని మనం అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే సూపర్ మార్కెట్ లో స్నాక్స్ రూపంలో చిప్స్ అని, ఫ్రైస్ అని చెప్పేసి మనకు కొన్ని రకాల ఈ ఫుడ్ ఐటమ్స్ కనపడుతున్నాయి. వాటిని కూడా చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటూ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం అలాంటి వాటిలో సోడియం లిమిట్ 100 గ్రాములకు 250 గ్రాములు, అలాగే ఫ్యాట్స్ లిమిటెడ్ 100 గ్రాములకు 8 గ్రాములు మాత్రమే. కానీ ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి వెరీ కామన్ స్నాక్ అంటే దాదాపుగా పిల్లలు రోజు తినేటువంటి స్నాక్స్ లో సోడియం 250 మిల్లీగ్రాములు ఉండాల్సిన చోట 892 మిల్లీగ్రాములు కనబడుతుంది. అలాగే ఫ్యాట్స్ కూడా 8 గ్రాములు ఉండాల్సిన చోట దాదాపుగా 35 గ్రాములు కనపడుతుంది. ఇంతటి ప్రమాదకరమైన స్నాక్స్ ని పేరెంట్స్ స్వయంగా పిల్లలకు కొనిపెడుతూ ఉండడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇక ఈ స్నాక్స్ తో పాటు ఉదయాన్నే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ గా నూడిల్స్, పాస్తా వంటివి తోడై ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. 2 నిమిషాల్లో రెడీ అవుతుంది కదా అని చెప్పేసి షాప్ నుంచి ఒక ప్యాకెట్ తీసుకొచ్చి పిల్లలకు పెడుతూ ఉన్నాం. ఇలాంటి ప్రొడక్ట్స్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 100 గ్రాములలో సోడియం లిమిట్ 250 మిల్లీగ్రాములు, అలాగే ఫ్యాట్స్ లిమిట్ 3 గ్రాములు మాత్రమే ఉండాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీకు కనిపించేటటువంటి ఈ నూడిల్స్ ని దాదాపుగా అందరూ తింటూనే ఉంటున్నారు. ఇందులో లిమిట్ కి మించి సోడియం, ఫ్యాట్స్ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లిమిట్ ప్రకారం 250 మిల్లీగ్రాములు ఉండాల్సిన సోడియం 1028 మిల్లీగ్రాములు కనపడుతుంది. అలాగే 3 గ్రాములు ఉండాల్సినటువంటి ఫ్యాట్స్ 13 గ్రాములకు పైగా కనపడుతూ ఉంది మనకి. అందుకే ఇది కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఫ్రూట్ జ్యూసెస్ విషయానికి వస్తే ఇవి నిజమైన పండ్ల జ్యూసులు అని అనుకుంటూ ఉంటాం. కాదండి, ఇవన్నీ కూడా ఫ్లేవర్డ్ డ్రింక్స్ అని మనం చెప్పుకోవచ్చు. మనం సూపర్ మార్కెట్లలో ప్యాకేజ్ లో కొనేటువంటి ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా మనకు అల్ట్రా ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్స్ కౌలోకి వస్తూ ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం వీటిలో 100 మిల్లీలీటర్లలో 6 గ్రాముల కంటే ఎక్కువగా షుగర్స్ ఉండకూడదు. ఇక ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ప్యాకేజ్డ్ జ్యూసెస్ లో 100 మిల్లీలీటర్లలో 13 గ్రాముల షుగర్ కనిపిస్తుంది. అలాగే ఇందులో మీరు చూసినట్లయితే కేవలం 12% మాత్రమే ఫ్రూట్ జ్యూసెస్ ఉండి మిగతాది షుగర్స్, నీళ్లు, కొన్ని కెమికల్స్, ఫ్లేవర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా అల్ట్రా ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్స్ కోవలకే వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ మన కళ్ళ ముందే, మన ఇళ్లలోనే కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజున. వీటిని గుర్తించడానికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ అంశాలను గుర్తుంచుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కొన్నటువంటి ఏ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అయినా ప్యాకెట్ ను వెనుకకు తిప్పి చూసినట్లయితే మనం అక్కడ మీకు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆ లిస్ట్ లో మొదటి 3 షుగర్, మైదా, పామ్ ఆయిల్స్ లో ఏ ఒకటి కనిపించినా కూడా అవి ప్రాసెస్ ఫుడ్స్ గా మనం చెప్పుకోవచ్చు. అదే ఒకవేళ ఆ లిస్ట్ లో 3 ఉన్నాయంటే అది అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ 3 ఫస్ట్ 3 ప్లేసెస్ లో మీకు కనబడలేదంటే అది తక్కువ ప్రాసెస్
ప్రాసెస్ చేసినటువంటి ఆహారం అయ్యి ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ.